ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో శాస్త్రోక్తంగా శ్రీ కపిలేశ్వర స్వామి వారికి రుద్ర హోమం. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవం. శ్రీకాళహస్తిలో ఘనంగా లక్ష కుంకుమార్చన, బిల్వార్చన. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కందమూర్తికి విశేష క్రతువులు. తిరుచానూరులో పాంచరాత్ర విద్వత్ సమ్మేళనం. భగవత్ శాస్త్రంలో పాంచరాత్ర ఆగమ విశిష్టతపై వక్తల ప్రసంగాలు. ఉత్సవాల దేవుడు వైకుంఠనాథుడు. భక్తకోటికి సర్వఫలదాయకం ఉత్సవాల వీక్షణం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ వైభవంపై విశేష కథనం. సకల పాపహరణం శివకేశవుల ఆరాధనం. విశేషించి కార్తీక మాసంలో శైవ క్షేత్రంలో ఆచరించే పూజలు, యజ్ఞ యాగాది క్రతువులు, దీపారాధనలు అనంత పుణ్యదాయకమని ఐతిహ్యం. ఈ సందర్భంగా కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలతో శోభిల్లుతున్న తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం వేదోక్తంగా కొనసాగుతోంది. విశ్వశాంతిని కాంక్షిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న ఈ మహత్తర క్రతువులో భాగంగా శనివారం ఉదయం ఆలయంలోని యాగశాలలో స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో దేదీప్య అలంకరణలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు. ఆపై గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, రుద్రహోమం, లఘుపూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ వరాహ మహాదేశికన్ స్వామివారు శనివారం తిరుపతికి విచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని స్వామీజీ తన శిష్య బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ అధికారులు, అర్చకులు, శ్రీ వైష్ణవులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆపై గోవిందరాజస్వామి వారిని స్వామీజీ శిష్య బృందం దర్శించుకోగా అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని ఇతర ఉపాలయాలను స్వామీజీ దర్శించుకున్నారు.
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో లక్ష కుంకుమార్చన బిల్వార్చన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. పవిత్ర కార్తీక మాసాన విశ్వశాంతిని కోరుతూ ఆలయంలో లక్ష కుంకుమార్చన బిల్వార్చన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవాలను రత్నాభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, వరుణ పూజ, కలశ పూజలు చేశారు. తర్వాత కుంకుమార్చన బిల్వార్చన క్రతువులను మంగళకరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే కోరిన వరాలను కురిపించే భక్త వత్సలుడు భోళా శంకరుడు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి ధ్యానారామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి రుద్రాభిషేక వేడుక అత్యంత వైభవపేతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం నాగాభరణ భూషితులైన స్వామివారికి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు గణపతి పూజ, షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం నమక చమక పారాయణాలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి మంగళకరంగా అభిషేకాలు నిర్వహించారు. ఆపై భస్మధారణతో విభూది రేఖలను, పుష్పమాలలను అలంకరించి పుష్పార్చనలతో సేవించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శనివారం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం వేదోక్తంగా జరిగింది. భక్తుల అభీష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి టీటీడీ ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, చక్రతాళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో అఖిల భారత శ్రీ పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం మంగళకరంగా కొనసాగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజైన శనివారం మేల్కోటై శ్రీ శటగోప రామానుజ జీయర్ స్వామి, పాంచరాత్ర ఆగమ సలహాదారు
కె శ్రీనివాసాచార్యులు, తిరుచానూరు అర్చకులు వేంపల్లి శ్రీనివాస్ తదితరులు భగవత్ శాస్త్రంలో ఆలయాల నిర్మాణం, పూజా కైంకర్యాల నిర్వహణ, శిల్పకళా వైభవం, వాహన సేవల వైభవం తదితర అంశాలపై ప్రసంగించారు. ఎంత భగవంతుడి కైంకర్యం ప్రధానమైన వీడిని వీడు సంస్కరించుకోకుండా భగవంతుడిని వీడు సంస్కారం చేయలేడు. రెండోది మానసాగ్ని కార్యం, సమారాధన విధి ఏదైతే ఉందో, సృష్టి స్థితి నైన్యాసం ఏదైతే ఉందో, ఈ న్యాసాదుల్లో మనని మనం సంస్కరించుకోవాలి, సృష్టించుకోవాలి, స్థితం చేసుకోవాలి, లయం చేసుకోవాలి. మంత్రపూర్వకంగా ఈ శరీరాన్ని మళ్ళీ మనం నిర్మించుకోవాలి. అది లేనప్పుడు నువ్వు భగవంతుడి యొక్క ఆరాధనకి పనికిరావు. ఇటువంటివన్నీ చాలా గొప్పదైనటువంటి విషయాలు ఉన్నాయి. వేదము, పురాణము, ఇతిహాసాలు ఎలా ఉన్నాయో వీటికి కూడా ఆలయంలో ఒక ప్రశస్తమైనటువంటి యొక్క స్థానాన్ని ఆగమం కల్పించింది ఆల్రెడీ. ఎందుకంటే ఇది కూడా పరంపరగా వచ్చేటువంటి యొక్క శాస్త్రం. ఇవన్నీ మన నటరాజస్వామి వారు అనుసరించారంటారు. కానీ అది కూడా హయగ్రీవ ముఖంగా వారికి అనుగ్రహం కలిగింది అనేటువంటి ఒక వాచ కూడా ఉంది. ఆ యొక్క శాస్త్రాలంతా కూడా మనం పరంపరగా తీసుకోవాలి. శివుణ్ణి కూడా మనము పరాయివాడిగా చూసేదానికి లేదు. ఎప్పుడైతే మనం పరాయివాడిగా ఇంకొకరు అంటామో అద్వైతం పోతుంది ఇక్కడ. ఎందుకంటే రెండో శక్తి అనేటువంటిది ఉంది అని ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనకు పరతత్వంలో ఉండేటువంటిది ఒకటి పరమాత్మనే, పరవాసుదేవుడు మాత్రమే. ఆయన నుంచే అన్ని శక్తులు వచ్చాయి. సంకర్షణాంశుడుగానే మనము శివుణ్ణి కొలుస్తుంటారు. ఆ విషయాన్ని వస్తే ఆయన ముఖంగా వచ్చినటువంటి ఈ భరతనాట్య శాస్త్రాదుల్లో మనము నృత్యం అనేటువంటిది ఒక అంగముగా మనం ఆరాధనాది కైంకర్యాల్లో కూడా చెప్పబడి ఉంది. వాటి యొక్క నృత్యం రకరకాలైనటువంటి నృత్యాలన్నీ కూడా మనము చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రియమైనటువంటి యొక్క నృత్యము, రాగము, తాళము వీటిని ఆగమంలో నిర్దేశించడం జరిగింది. ప్రశస్తంగా చూసామంటే మన యొక్క బ్రహ్మోత్సవంలో ఒక్కొక్క దేవతను పిలవడము, వారికి కావాల్సినటువంటి వారికి ఆ ఉపచారాదులన్నీ నిర్వర్తించిన తర్వాత వాళ్ళకు ప్రియమైనటువంటి రాగము, తాళము ఇస్తూ వాళ్ళని సంతృప్తిపరచడము, ఇవన్నీ కూడా మన యొక్క ఆగమంలో ఉంది. అంటే ఏమి, ఒక విడదీయరాని అనుబంధము ఈ యొక్క శాస్త్రానికి, నృత్య శాస్త్రానికి, అంతేకాకుండా ఆగమానికి పరస్పరము ఉంది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. అనంతరం టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మేల్కోటై స్వామికి ఇతర ప్రసంగులకు సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం ప్రత్యేక అధికారి కె రాజగోపాలరావు, తిరుచానూరు ఆలయ అర్చకులు బాబుస్వామి, రామన్ భట్టర్, ఇతర పండితులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద కొలువైన శ్రీ కోటి లింగేశ్వర దత్త దేవాలయంలో కోటి శివలింగ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 6వ రోజున శివకోటి యంత్రాలకు రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు, ఋత్వికులు భక్తులచే రుద్రహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం 20 శివకోటి యంత్రాలకు పూజలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లా పెన్నా నది ఉత్తర తీరాన స్వయంభూగా నెలవైన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ కామాక్షి అమ్మవారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం చూడచక్కటి వేదికపై గంగా కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మల్లికార్జున స్వామి సమేత కామాక్షిదేవి కళ్యాణ క్రతువు అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ఆవరణలో అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీయాగం నిర్వహించారు. భక్తులు యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యువతలో ఆధ్యాత్మిక చింతన, భక్తి భావనలు పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రం ప్రపంచంలోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వినుదుకెక్కింది. ఆపదముక్కుల వాడుగా, అనాథ రక్షకుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా భాసిల్లుతున్నారు. ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడుగా వినుతుకెక్కిన శ్రీ వెంకటేశ్వరునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటి రాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్య కఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్ర ఖచ్చిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో, హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా
నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.